జై జవాన్ జై కిసాన్ ఈ నినాదంతో భారత ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయిలో జన్మించిన ఆయన కులవివక్షకు వ్యతిరేకంగా తన ఇంటి పేరును వదులుకున్నారు. కాశీ విద్యాపీఠం నుండి శాస్త్రి పట్టా పొందిన తర్వాత అదే ఆయన పేరుగా స్థిరపడింది. స్వతంత్ర పోరాటంలో 7 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన శాస్త్రి గారు స్వతంత్ర భారత తొలి క్యాబినెట్లో రైల్వే మంత్రిగా పనిచేశారు. అప్పట్లో జరిగిన ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో తన నిజాయితీని విలువలను చాటుకున్నారు. 1964లో నెహ్రూ గారి మరణం తర్వాత భారతదేశ రెండో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 1965 భారత్ పాక్ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించారు. అటు సరిహద్దుల్లో కాపలా ఉండే సైనికుడికి, ఇటు దేశానికి అన్నం పెట్టే రైతులకు సమాన గౌరవం ఇస్తూ ఆయన ఇచ్చిన పిలిపే జై జవాన్ జై కిసాన్. 1966 జనవరి 11న రష్యాలోని తాష్కెంట్లో శాంతి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగిన మరుసటి రోజే ఆయన అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. మరణాంతరం 1966లో భారతరత్న పొందిన తొలి భారతీయుడు ఆయనే. ఆయన సాధించిన చారిత్రక విజయాలకు ప్రతిరూపంగా ఢిల్లీలో ఉన్న ఆయన స్మారక చిహ్నం విజయ్ ఘాట్. ఇది నేటికి ఆ మహనీయుని నిరాడంబరతకు మరియు దేశం పట్ల ఆయనకున్న అంకిత భావానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.